గ్రేటర్ విశాఖ పరిధిలోని రోడ్లను ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 88 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కౌన్సిల్ తీర్మానించింది. పీపీపీ మోడల్లో రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే రోడ్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల జీవీఎంసీ ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం పూర్తి బాధ్యత కాంట్రాక్టర్దే అని చెప్తున్న జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇదొక కొత్త రకం దోపిడీ అని మండిపడుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, జీవీఎంసీ పరిధిలో ఉన్న 88 కిలోమీటర్ల మెయిన్ రోడ్ ని కూడా ప్రైవేట్ కి కాంట్రాక్ట్ ఇద్దాము అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్. విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. జీవీఎంసీ అధికారులు, కమిషనర్, మేయర్, ఇతర కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చెప్తున్న దానికిను ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి సంబంధం లేకుండా ఉన్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 88 కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం కాకపోతున్నాయి. నేను సీతమ్మదారిలో ఉన్నాను. నా వెనక కనిపిస్తున్నటువంటి ఇట్లాంటి రోడ్లన్నీ, ఎందుకంటే ఒక కాలనీకి సంబంధించినటువంటి మేజర్ రోడ్లన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పుడు జీవీఎంసీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎక్కువ వాహనాలు ప్రయాణించేటటువంటి ప్లేసెస్లో, కొంత రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఆ రోడ్లన్నింటినీ కూడా ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు వీటిని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. పీపీపీ మోడల్లో దీన్ని రోడ్ల ప్రైవేటీకరణకి ఇప్పటికే కౌన్సిల్లో నిన్న ఒక తీర్మానం అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే విశాఖ నగరానికి సంబంధించి ప్రధానంగా అటు కోర్మనపాలెం దగ్గర నుంచి ఇటు ఆనందపురం వరకు నేషనల్ హైవే ఉంటుంది. అదేవిధంగా అటు ముఖ్యంగా చూస్తే హనుమంతవాక దగ్గర నుంచి సింహాచలం వరకు బీఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది. ఈ రెండు రోడ్లు మినహాయిస్తే నగరంలో ఉన్నటువంటి మిగిలిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. విశాఖ నగరానికి సంబంధించి అటు ముఖ్యంగా చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఈ పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు, అదేవిధంగా సత్యం జంక్షన్ దగ్గర నుంచి సీతమ్మధార వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు, ముఖ్యంగా ఎక్కడెక్కడ కోడల్లో, అదేవిధంగా మెయిన్ పెద్ద పెద్ద వాహనాలు, భారీ వాహనాలు ప్రయాణించే రోడ్లన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అంటే జీవీఎంసీకి ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా ఖర్చు నిర్వహణ అనేది తగ్గుతుందని చెప్తున్నారు. ఈ రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణం కానీ, వాటి నిర్వహణ కానీ, పారిశుద్ధ్యం కానీ మొత్తం అంతా కూడా అటు ప్రైవేట్ వ్యక్తులే నిర్వహణ చేస్తారని జీవీఎంసీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జీవీఎంసీ కొత్త రోడ్లు నిర్మాణం చేయబడడానికి కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. పెద్ద పెద్ద రోడ్లను నిర్మాణం చేపట్టాలంటే ఇంచుమించుగా 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చు మొత్తం ఒకేసారి జీవీఎంసీ నుంచి విడుదల చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు 10 సంవత్సరాలకు ఈ రోడ్లన్నింటినీ కూడా నిర్వహణ, అదేవిధంగా ఆ పారిశుద్ధ్యం, నిర్మాణం వీటన్నింటినీ లీజుకి ఇస్తే ఖర్చు తగ్గుతుందనే ఒక ఆలోచన చేసినట్లుగా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వైసీపీ కానీ అదేవిధంగా వామపక్షాలు దేశంలో ఎక్కడా లేని విధంగా జీవీఎంసీకి సంబంధించి అంటే ఒక మున్సిపాలిటీ కానీ లేదా ఒక మహానగరపాలక సంస్థకి సంబంధించినటువంటి రోడ్లని ఎక్కడా ఇప్పటి వరకు లీజుకి ఇచ్చినటువంటి లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ పరం చేసి ఇది వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కట్టుబెడుతున్నారు. ఇది మొత్తం విశాఖ ప్రజలకు తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చి పన్నులు పెరిగే అవకాశం ఉందని అటు వైసీపీ, వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. మరి ఈ నిర్ణయాన్ని కౌన్సిల్తో పాటుగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.